ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. వెల్కమ్ టు డైలీ వర్డ్. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని వాక్యాన్ని మరి మనము నెమరు వేసుకోవటానికి, అనుదినము దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడపటానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మనల్ని దేవుని సన్నిధిలో మరి నిలవబెట్టడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఇంత గొప్ప ధన్యతని దేవుడే మనకు అనుగ్రహించాడు. ఉదయకాలాన్నే లేచి దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని గడపడం నిజంగా ఎంతో ధన్యత. ప్రియులారా, రండి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. పాటలతో దేవుని నామాన్ని మహింపరచుదాము. స్తుతి ఆరాధన దేవునికి చెల్లిద్దాము. వాక్యాన్ని ధ్యానించి ఈ వాక్యపు వెలుగులో మనము నడుద్దాము. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికన్నా ముందు ప్రార్థన చేసుకొని మనము ప్రారంభించుకుందాం. దయచేసి అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క ప్రోగ్రామ్ని, ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని మనము స్టార్ట్ చేసుకుందాము. కళ్ళు మూసుకుందాము. Heavenly Father, thank you for being with us, Lord Jesus. Thank you for giving us this new day, Lord Jesus. Please be with us, Lord Jesus. Bless us with the word of God, Lord Jesus. Yes, Jesus. Please be with us, Lord Jesus. Help us in our worship, Lord Jesus. Help Yes, everyone, Lord Jesus. Bless the people who are watching this daily word live, Lord Jesus. Amen. Please be with everyone, Lord Jesus, and bless them, Lord Jesus. Thank you for answering and hearing my prayer, Lord. In Jesus' name I pray, amen. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తుతిద్దాము, పాటలు పాడి ఆయన నామాన్ని మహింపరచుదాము. దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడుపుదాము. ఆరాధించుట నిన్ను నా యేసయ్య, ఆత్మతో సత్యముతో ఆనంద గానముతో ఆర్భాట నాదముతో మిమ్మల్ని ఆరాధిస్తాను యేసయ్య. నా జీవితంలో ఎన్ని చింతలు వచ్చినా, ఎన్ని నిందలు అపనిందలు నాకు ఎదురైనను సంతోషంగా నీ సన్నిధిలో నేను ఆరాధిస్తాను యేసయ్య. నీ వాక్యము నాకు జీవాన్ని కలిగిస్తుంది యేసయ్య. నా జీవితానికి అది వెలుగునిస్తుంది యేసయ్య. నా జీవితంలో ఉన్న చీకటిని తొలగిస్తుంది యేసయ్య అని చెప్పి పాట పాడుతూ ఆయన నామాన్ని ఘనపరచుదాం. అందరం కలిసి ఉత్సాహంగా, సంతోషంగా దేవుని సన్నిధిలో మనం గడుపుదాము. మరి ఈ రాత్రి గడిచిన తర్వాత మరి ఒక దినాన్ని చూచే కృపని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంతోమంది నిద్రలోనే వారి యొక్క జీవితాన్ని ముగించుండొచ్చు, కానీ మనకైతే ఆయన స్తుతించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మనము మహిమపరచుదాము. I say
సత్యముతో నేను ఆరాధిస్తాను యేసయ్య. నా జీవిత కాలం అంతా నేను నిన్ను ఆరాధిస్తాను యేసయ్య. నా జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, మా జీవితాల్లో ఎన్ని చిక్కుముడులు ఉన్నా, మా జీవితాలు ఏమైపోయినను మేము మిమ్మల్ని ఆరాధిస్తాము యేసయ్య. ఎందుకంటే ఈ జీవితాన్ని ఇచ్చింది మీరయ్యా. మా కొరకు మీరు ప్రణాళికను సిద్ధపరిచారు యేసయ్య. మా తల్లి గర్భంలో మేము రూపింపబడక మున్పే ప్రభువా మా కొరకు ఒక ప్రణాళికను మీరు సిద్ధపరిచారు యేసయ్య. అయ్యా నిన్ను ఆరాధిస్తాను యేసయ్య. ఈరోజు మేము ఏమై ఉన్నామో ప్రభువా అది మీ కృప వలననే యేసయ్య. మీరు చేసిన ప్రణాళిక వలననే యేసయ్య. అందరిని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తాను యేసయ్య. మా జీవితాన్ని మీరు వెలిగిస్తున్నందుకు మిమ్మల్ని ఆరాధిస్తాం యేసయ్య. తల్లిలాగా తండ్రిలాగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా. మీరు దేవుడై ఉన్నందుకు మిమ్మల్ని ఆరాధిస్తున్నాము యేసయ్య. మీకు స్తోత్రాలు. కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చుకున్న నా యేసయ్య నీకు వందనాలు ప్రభువా. మీ కౌగిటిలో నన్ను హత్తుకున్న మా యేసయ్య మీకు వందనాలు అయ్యా. చేయి పట్టి నన్ను నడిపించిన నా యేసయ్య మీకు వందనాలు యేసయ్య. నా చేయి విడిచిపెట్టక ప్రభువా నాకు మార్గాన్ని చూపిస్తూ నన్ను నడిపిస్తున్న నా యేసయ్య మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. దేవుని స్తుతిద్దాం ప్రియులారా. దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు. ప్రైజ్ యు జీసస్. వి ప్రైజ్ యు లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఓ యేసయ్యా నీకు వందనాలు నాయనా. Praise you, Jesus. కన్న తల్లి చేర్చునట్లు
హల్లెలూయా. Hallelujah. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. యేసయ్యా నీ నామానికి వందనాలు ప్రభువా. నా చేయి విడిచిపెట్టని దేవానికి వందనాలు. ఎత్తైన శిఖరము పైన నన్ను నిలవబెట్టిన నా యేసయ్యా నీకు వందనాలు. నా తల పైకెత్తిన నా యేసయ్యా నీకు వందనాలు. మా మోకాలు మీ సన్నిధిలో మోకరింప చేసిన మా గొప్ప దేవా మీకు వందనాలు. తల్లిలా నన్ను ఆదరించిన నా యేసయ్యా నీకు వందనాలయ్యా. తండ్రిలా నన్ను కాపాడిన నా యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నాకు జీవాన్ని ఇచ్చిన నా యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసురాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రియ సహోదర సహోదరి, ఇంతవరకు దేవుని నామాన్ని స్తుతించాము. ఇంతవరకు దేవుని నామాన్ని మనం మహింపరిచాము. ఇంతవరకు దేవుని నామాన్ని ఘనపరిచాము. పాటలు పాడి ఆయన నామాన్ని ఘనపరిచాము. ఆరాధన చేశాము దేవుని నామాన్ని. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాము. విజ్ఞాపన ప్రార్థన దేవుని సన్నిధిలో మనం సమర్పిద్దాము. మన అవసరతల కోసం మనం ప్రార్థన చేద్దాము. మన కుటుంబ సమస్యల కోసం మనం ప్రార్థన చేద్దాము. ఉద్యోగ సమస్యల కోసం మనం ప్రార్థన చేద్దాము. అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేద్దాము. మన స్నేహితుల కోసం మనం ప్రార్థన చేద్దాము. మన సంఘం కోసం మనం ప్రార్థన చేద్దాము. అన్నిటికన్నా ముఖ్యంగా దైవజనులు అనేక మంది ప్రయాసపడి మరి లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా దేవుని వర్తమానాన్ని అందిస్తూ ఉండగా దైవజనుల కోసం మనం ప్రార్థన చేద్దాం. మరి కుటుంబాల కోసం మనం ప్రార్థన చేద్దాము. విజ్ఞాపన ధ్వని దేవుని సన్నిధిలో సమర్పిద్దాం. రండి అందరం కలిసి మనం ప్రార్థన చేద్దాము. కరోనా వైరస్ గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తమైతే దేవుడి వైరస్ని తొలగించాలని మనుషులు ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని చిత్తం లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వ్యర్థము. దేవుని చిత్తం కోసం మనం ఎదురు చూద్దాం. మనం ప్రార్థన చేద్దాం. మన తలలు వంచి ప్రార్థనలో మనము ఏకీభవిద్దాము. హల్లెలూయా. Thank you, Father Jesus. Thank you for giving us what we need, Jesus and Father. మాతో తోడుకున్నందుకు థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గివ్ us what we need, Jesus and Father. ఈరోజు వర్షిప్ లో మాతో మీరున్నందుకు థ్యాంక్ యూ జీసస్. ఫాదర్ ఈరోజు మంచి వర్డ్ ని మాకు ఇవ్వండి జీసస్. ఈ డైలీ వర్డ్ అనే ఈ సర్వీస్ ని మీరు మాకు బ్లెస్ చేయండి ఏసియా. ప్లీజ్ ఏసియా మాతో మీరు తోడుకున్నాను జీసస్. ఈరోజు చాలా మంది చూస్తున్నారు ఏసియా, ఫేస్బుక్ నుంచి యూట్యూబ్ నుంచి చూస్తున్నారు ఏసియా. వాళ్ళందరినీ మీరు బ్లెస్ చేయండి తండ్రి. వాళ్ళతో మీరు ఉండండి తండ్రి. వాళ్ళతో ఈరోజు మీ వాక్యంతో మాట్లాడండి తండ్రి. ప్లీజ్ ఏసియా మా ప్రేయర్స్ ని మీరు ఆన్సర్ చేయండి ఏసియా. ప్లీజ్ ఏసియా ఫర్ జీసస్. ప్లీజ్ ఏసియా కరోనా వైరస్ ని ఇంకా ఎవరికి అంటకుండా హెల్ప్ చేయండి తండ్రి. ఇంకా అది పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయేటట్టు హెల్ప్ చేయండి తండ్రి. జీసస్ ప్లీజ్ జీసస్ దానికి వ్యాక్సిన్ త్వరలో వచ్చేటట్టు హెల్ప్ చేయండి తండ్రి.
గివ్ అస్ వాట్ వీ నీడ్ జీసస్ అండ్ ఫాదర్. ఈరోజు లైఫ్లో అంతట్లో మీరు తోడుగున్నంత తండ్రి హెల్ప్ ఫాదర్ జీసస్. ఈరోజు వర్డ్తో చాలా మంది బ్లెస్ అయ్యేటట్టు హెల్ప్ చేయండి ఫాదర్. గివ్ అస్ వాట్ వీ నీడ్ జీసస్ అండ్ ఫాదర్. ప్లీజ్ గివ్ అస్ వాట్ వీ నీడ్ జీసస్ అండ్ ఫాదర్. Thank you for listening our prayers and answering them, O Lord Jesus. In Jesus' name I pray. Amen. 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 Hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మన ప్రార్థనలు ఆలకించారు. మనం నమ్ముదాము. నమ్మవారికి సమస్తము సాధ్యమని వాగ్దానం చేశారు ఆయన. మరి ఈ సమయము వాక్యం కోసము ఈ సమయం కేటాయించబడి ఉంది. మరి వాక్యం కోసం మన హృదయాలను మనం సిద్ధపరచుదాం. దైవదాసులు ముందుకు వచ్చి దేవుని వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మనం అశ్రద్ధగా మనం కూర్చోకూడదు. మనం శ్రద్ధగా ఆలకించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలి. దేవుని దీవెనలు పొందాలి. దేవుడు ఏ వ్యక్తితోని ఏ రీతిగా ఏ వాక్యం ద్వారా మాట్లాడతారో మనకు తెలియదు. మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాము. దేవుని వర్తమానాన్ని మనము విందాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతించాం. మరియు ప్రార్థన విజ్ఞాపన ప్రార్థనలు కూడా మనం చేశాం. అనేక మందికి దేవుని యొక్క వాక్యము వినిపించాలని, ఆశీర్వాదాలు ఆత్మీయంగా పొందాలనేటువంటి ఒక ఆశ. మనము ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రభువులో ప్రతిదినము ఎదిగి ఫలించాలి. అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండాలని మన ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించటం, ఆయన మాటలు వినటం ఎంతైనా ధన్యకరం. స్తుతులు మనం అర్పిస్తాం, ప్రార్థనలు మనం చేస్తాం, విజ్ఞాపన ప్రార్థనలు మనం దేవునికి విజ్ఞాపన పూర్వకంగా మనం ప్రార్థనలు చేస్తాం. దేవా మాతో ఉండండి, మాకు సహాయం చేయండి అని వేడుకుంటాం. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు మనకు తెలియాలంటే, ఆ యొక్క ఉద్దేశాలు ఆలోచనల ప్రకారంగా మనం నడవాలంటే తప్పకుండా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవడం ఎంతైనా అవసరం. సో ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థనాపూర్వకంగా ఉంటే మన పరిస్థితులకు అనుగుణంగా మనకి కావలసినటువంటి మాటలు ప్రోత్సహించవచ్చు, కొన్నిసార్లు సరిచేయవచ్చు, కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం ద్వారా గద్దించవచ్చు, కొన్నిసార్లు వాక్యము మనల్ని ఎంతో ముందుకు నడిపించవచ్చు, ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి దోహదపడవచ్చు. ఏ విధంగానైనా కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఒక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథాన్ని తిరిగేద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ప్రభా, ఈ సమయంలో మీ సన్నిధిలో చేరి మేము స్తుతించి ఆరాధించి మీ వాక్యాన్ని ధ్యానించుండగా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మాకు ప్రోత్సాహకరంగా, దీవెనకరంగా, ఆదరణకరంగా ఉండేటువంటి మాటలు వినిపింపు చేయండి. మాకు అవసరమైనటువంటి గద్దింపు మాటలు మీరు మాకు అనుగ్రహించండి. మీకు దగ్గరగా మీ చిత్తానుసారంగా మేము ఉండేటువంటి కృపని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను మీ సిలువ చట్టం మరుగుపరిచి మీ మాటలు అందించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివాం. యెషయా ప్రవచనంలో నుండి ఇజ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి యొక్క గొప్ప వాగ్దానం ఈరోజు మనకు కూడా దేవుడు అందిస్తూ ఉన్నాడు. ప్రతిదినము దేవుడు ఒక వాగ్దానంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిరోజు దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు.
వాక్యం అంటే దేవుడు, వాక్యం అనగా దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అనగా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనతో మాట్లాడాల్సినటువంటి అవసరమైనటువంటి మాటలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని మనం గుర్తెరగాలి. ఇక్కడ ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అని ఒక తల్లికి ఉన్నటువంటి సంబంధం, తల్లికి బిడ్డకి ఉన్నటువంటి సంబంధంతో దేవుని యొక్క స్వభావాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆదరించేటువంటి అమ్మ ప్రేమ కూడా దేవుని ప్రేమ లాంటిదే అని మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే దేవుని యొక్క ప్రేమయే అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అమ్మల ఆదరించేటువంటి దేవుడు. ఒకవేళ మీ యొక్క అమ్మ ఒకవేళ రాక్షసి అయితే, ఒకవేళ కొట్టేటువంటిదైతే చిన్న బిడ్డలు చాలాసార్లు హట్ అయిపోతూ ఉంటారు. లేదా మా అమ్మ మంచిది కాదు అనేటువంటి విధంగా మన కుటుంబాల్లో ఎవరైనా అమ్మలు ఉంటే అప్పుడు దేవుడు అలా ఉన్నాడంటే కొంత నిరభ్యంతరంగా వాళ్ళు చెప్తారు, అలాంటి దేవుడైతే నాకు అవసరం లేదని. కానీ మోస్ట్ ఆఫ్ ద మదర్స్, 99% తల్లులు ఎంతో ఆదరణకరంగా ఉంటారనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్వభావాన్ని బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించినప్పుడు ఆయన స్వభావము తల్లిలాగా ఉండేటువంటి స్వభావము, తండ్రిలాగా ఉండేటువంటి స్వభావము అని కొన్ని వాటితో పోల్చి చూపించి దేవుడు మనకి కమ్యూనికేట్ చేస్తున్నాడు, మనకి విషయాలను తెలియజేస్తున్నాడు. సో ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును అని ఇక్కడ అంటూ ఉన్నాడు. ఆదరణ అనేటువంటి మాటని చాలాసార్లు మనము ఎవరైనా చనిపోయినప్పుడు, లేకపోతే వారి గృహంలో నుండి ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పు, ఆదరణ అనేటువంటిది కావలసినటువంటి వ్యక్తికి ప్రజలుగా, మనుష్యులుగా ఆదరించినప్పుడు ఆ ఆదరణ సరిపోనప్పుడు దేవుడు ఆదరించేటువంటి ఆదరణ చాలా అవసరం. తల్లి ఆదరించేటువంటి ఆదరణ చాలా అవసరం. చాలా సందర్భాల్లో తల్లి ఆదరించేటువంటి ఆదరణ ఎంతో గొప్పదిగా ఉంటుంది. సో తల్లి కంటే గొప్పవాడైనటువంటి దేవుడు ఆదరిస్తే తప్పకుండా ఆ ఆదరణ అనేటువంటిది మనము పొంది ఆదరించబడతాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్వభావం, ఆయన సుగుణాలు ఎన్నో ఉన్నాయి. సో ఎన్నో రీతులుగా పోల్చబడి ఉన్నాయి. యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు అన్నప్పుడు, యెరూషలేము అన్నప్పుడు ఇజ్రాయిల్కి సూచనగా ఉన్నది, లేదా నూతన యెరూషలేమునకు సూచనగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే సంఘానికి సూచనగా ఉన్నది. సో సంఘములో మీరు ఆదరించబడతారు, వాక్యముతో మీరు ఆదరించబడతారు, దేవుని యొక్క సేవకులు చెప్పేటువంటి మాటల ద్వారా ఆదరించబడతారు, ప్రవక్తలు చెప్పేటువంటి ప్రవచనం ద్వారా ఆదరించబడతారు. ఇవన్నీ కూడా దేవుని నుంచి వచ్చేటువంటి ఆదరణలని మనం గుర్తెరగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బిబ్లికల్ లవ్ ఈజ్ ఏ కంఫర్టింగ్ లవ్. ఆదరించేటువంటి ప్రేమ బైబిల్ పరమైనటువంటి ప్రేమ అని మనము గుర్తెరగాలి. సో ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానము ఈరోజు దేవుడు నీకు కూడా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే అమ్మతో ఎందుకు పోల్చాడంటే అమ్మ ప్రేమ సృష్టిలో చాలా గొప్పది. అమ్మ చాలా కమ్మనైనటువంటి ఒక పదంగా మనం చెప్పుకోవచ్చు. సో ఆదరణ అనేటువంటిది బహుశా దేవుడు అమ్మలో ఆదరించటం కోసం తన యొక్క గుణగణాన్ని పెట్టాడేమో అనిపిస్తూ ఉంది. సో ఆదరణ అనేటువంటి దాని గురించి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో స్పష్టంగా అక్కడ తెలియజేస్తాడు. ఆ వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువు. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతించబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు
శక్తివారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో ఆ, మమ్మను ఆదరించుచున్నాడు. ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు ఆ, మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి భావన దయచేసి ఆలోచించండి మీరు. ఆదరణ, శ్రమలలో ఉన్నటువంటి వారిని ఆదరించేటువంటి దేవుడు, ఆ దేవుడు క్రీస్తు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలా విస్తరించుచున్నవో, దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి పౌలుకి వచ్చేటువంటి శ్రమలలో అపోస్తలులు చేసినటువంటి శ్రమలు విస్తరించుచున్నవి. అలాగనే క్రీస్తు యొక్క ఆదరణ కూడా విస్తరించుచున్నది. అంటే శ్రమలు, నష్టాలు, కష్టాలు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు తప్పకుండా వస్తాయి. శరీరంలో ఉన్నప్పుడు శారీర బలహీనతలు అనేటువంటివి మన శరీరానికి వస్తాయి. మానసికంగా వ్యధ చెందేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ప్రజలు ద్వారా వచ్చేటువంటి శ్రమలని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సాతానుడు అనేక విధాలుగా మనల్ని కృంగదీయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే అలాంటి శ్రమలు గుండా వెళ్ళేటప్పుడు, పరిచర్యను జరిగించేటువంటి విధానంలో శ్రమలు పొందేటప్పుడు, క్రీస్తుని నమ్మినందుకు నీవు శ్రమలు గుండా వెళ్ళేటప్పుడు, లేదా దేవుని కోసం నిందలు, అవమానాలు సహించాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా నీవు వెళ్ళేటప్పుడు దేవుడు తప్పకుండా ఆదరిస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, తండ్రి నుండే ఆదరణ లభిస్తుందని, కుమారుడైనటువంటి క్రీస్తు నుండే ఆ ఆదరణ కలుగుతూ ఉందని, పరిశుద్ధాత్మ నుండి నేను ఆదరణ పొందాను అని పౌలు భక్తుడు ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఒకవేళ ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ కూడా నీ ప్రభువు నిన్ను ఆదరిస్తాడు. ఎలా ఆదరిస్తాడు? నీ తండ్రిలాగా, నీ తల్లిలాగా ఆదరిస్తాడు. తల్లి ప్రేమ, తల్లి చూపించేటువంటి ప్రేమలాగా ఆదరిస్తాడు. యూదుల్లో ఒక ప్రోవర్బ్ ఉంది, ఒక సామెత ఉంది. A mother understands what a child does not say. ఒక తల్లి తన యొక్క కుమారుడు, కుమార్తె చెప్పనటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటిది తల్లి అని ఒక భావనతో ఆ యొక్క కొటేషన్ రాయబడింది అనమాట. సో ఆదరించుట అంటే అదరగొట్టడం కాదు, ఆదరించటం అంటే భయపెట్టడం కాదు, ఆదరించటం అంటే శ్రమలో ఉన్నటువంటి అప్పుడు స్నేహితుల్లాగా ఆదరించటం. యోబు జీవితంలో కష్టాలు, శ్రమలు వచ్చి కోటీశ్వరుడు అయి ఉన్నటువంటి వ్యక్తి కనీసం చర్మం మీద ఉన్నటువంటి ఆ పుండ్లు గోక్కోవడానికి చిల్లపెంకులతో గోక్కుంటూ ఉన్నాడు. అంటే కనీసం వస్త్రాలు లేకుండా బూడిదలో కూర్చొని తను గోక్కునేటువంటి హీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అలాంటి స్థితిలో వెళ్ళిపోయినటువంటి ఆ యోబును చూడటం కోసం, పరామర్శించటం కోసం, ఆదరించటం కోసం, పలకరించటం కోసం, పరిస్థితులను తెలుసుకోవడం కోసం తన స్నేహితులు వచ్చి అక్కడ ఆదరిద్దామని వచ్చి వాళ్ళు ఆదరించకుండా వాళ్ళ యొక్క మాటల ద్వారా, సూటిపోటు మాటల ద్వారా ఆయన ఇంకా కష్టపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు ప్రజలు కూడా అలానే ఉంటారు. మనల్ని ఆదరించడానికి వచ్చి వాళ్ళు కాకుల్లాగా పుడుస్తూ ఉంటారు. యోబు జీవితంలో ఏ విధమైనటువంటి మచ్చలేని జీవితం జీవించాడు, నీతిమంతుడిగా జీవించాడు. బైబిల్ తెలియజేస్తుంది ఆ విషయం. అయితే స్నేహితులు వచ్చి నీవు చేసిన పాపాన్ని బట్టే నీ విధంగా కృంగిపోయావు, నీకు ఈ విధంగా జబ్బు వచ్చింది, నీవు సమస్తాన్ని కోల్పోయావు, దేనికి పనికిరాని పరిస్థితులకు వెళ్ళిపోయావు అని చెప్పి కాకుల్లాగా పొడుస్తున్నారు. సాతానుడు అందరినీ చంపివేశాడు కానీ భార్యను మాత్రం మిగిల్చాడు. ఎందుకంటే భార్య కూడా ఒక కాకిలాగా పొడవడానికి, నీ దేవుణ్ణి ఇంత ఆరాధిస్తున్నావు కదా, సమస్తం పోయినాయి కదా, ఇంకా ఎందుకు ఆ దేవుణ్ణి ఆరాధిస్తావు, ఆ దేవుణ్ణి దూషించి చావరాదు అనేటువంటి విధంగా మాట్లాడేటట్టు సాతానుడు చేసినప్పటికీ కూడా యోబు తను సహనాన్ని ప్రదర్శించాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి అన్నాడు. మూర్ఖురాలా అని కూడా అనలేదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు జాగ్రత్తగా ఆ యొక్క వాక్యాన్ని పరిశీలించండి, చదవండి. యోబు ఎంతో సహనం, ఎంతో నీతి, ఎంతో యథార్థవంతుడని బైబిలే స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనకి శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు యోబును మనం ముందు పెట్టుకోవాలి. ఎన్నోసార్లు
మన యొక్క మాటల ద్వారా, మన కోపం ద్వారా, మనం కంట్రోల్ చేసుకోలేనటువంటి విధానం ద్వారా అనేక మందిని హర్ట్ చేస్తూ ఉంటాం. అనేక మందికి మనము అనేక విధాలుగా మనం వారిని కష్టపెడుతూ ఉంటాం. వారిని ఆదరించడానికి బదులుగా వారిని అదరగొడుతూ ఉంటాం. వారిని ఆదరించడానికి బదులుగా అనరానటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ ప్రక్కన కూర్చొని వాళ్ళ యొక్క కష్టాలు విని ఆ కష్టాలలో, ఆ బాధలలో పాలు పుచ్చుకోవడానికి బదులుగా, వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి బదులుగా ఇంకా కన్నీళ్లు తెప్పిస్తూ ఉంటాం. అలాంటి స్థితి తీసుకురాకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఏడుస్తూ ఉంది. పరిస్థితులన్నీ కూడా ఘోరంగా ఉన్నాయి. ఆదరించేటువంటి వాళ్ళు లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ శవాలు, మరణాలు, శవాలు గుట్టలు గుట్టలుగా కాల్చి వేస్తూ ఉన్నారు, పాతి పెడుతూ ఉన్నారు. కనీసం ఏ విధంగా ఆదరించబడాలో, లేకపోతే ఏ విధంగా ఒకరి కుటుంబీకులు వచ్చి చూడాలో అనేటువంటి పరిస్థితులు కూడా లేవు. కనీసం చూసి ఏడ్చేటువంటి సమయం కూడా లేనటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ కాలంలో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటికి కూడా తీసుకురాకుండా అక్కడికక్కడికే తీసుకువెళ్ళిపోయి పాతి వేస్తున్నటువంటి సందర్భాలు. ఒకవేళ ఇంటికి ఇస్తామనన్నా ఆ యొక్క శవాన్ని తీసుకున్నటువంటి బంధువులు, సొంత వారే. ఎంత కష్టమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. అలాంటి సమయంలో వాళ్ళకు దుఃఖం ఉండదా? వాళ్ళు ఆదరించబడాలనేటువంటిది ఉండదా? ప్రియ దేవుని బిడ్డలారా, సొంత వాళ్ళు, సొంతగా ఉన్నటువంటి వారు మన యొక్క కుటుంబంలోంచి వేరైపోతూ ఉంటే, మరణిస్తూ ఉంటే వారిని నిజంగానే ఆదరించాలి. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన, మన యొక్క మాటలు మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆదరణ కావాలి. దేవుడు మాత్రమే ఆదరించగలడు. దేవుడు మనల్ని ఎందుకు ఆదరిస్తున్నాడు అనే ప్రశ్న మనం అందరం వేసుకోవాలి. కొన్ని పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పుడు దేవుడు ఆదరిస్తూ ఉంటాడు. ఎందుకు ఆదరిస్తాడంటే మనం అనేక మందిని ఆదరించాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఆదరణకర్తగా, దేవుని యొక్క ఆదరణను పొందేటువంటి నీవు అనేక మందికి ఆదరణగా కూడా నిలవాలి. అనేక మందిని ఆదరించి ఓదార్చి వారి కన్నీళ్లు తుడిచేటువంటి విధంగా నీ యొక్క స్తోమత ప్రకారం నువ్వు చేయగలిగినటువంటి పని నీవు తప్పకుండా చేయాలి. ధనం ఇచ్చేటువంటి స్తోమత నీకుంటే ధనాన్ని, వారితో మాట్లాడి, వాళ్ళతో కూర్చొని వాళ్ళకి సహాయం చేసేటువంటి పరిస్థితి నీకు ఉండగలిగితే ఆ పని చేయి. లేదా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క స్వరూపం మనము ఇతరులకి మనం చూపించాలి. మన తోటి వారికి మనం చూపించాల్సినటువంటి వారిపై ఉన్నామని మనం గుర్తెరగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆదరించి మనల్ని ముందుకి నడిపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా ఆదరిస్తున్నాడంటే తల్లిలాగా ఆదరిస్తూ ఉన్నాడు, అమ్మలాగా ఆదరిస్తూ ఉన్నాడు. మనం కూడా అనేక మందిని ఆదరించేటువంటి వారిగా ఉందాం. మనం కూడా శ్రమలో ఉన్నప్పుడు కృంగిపోకుండా, మనం కూడా దేవుడు ఆదరిస్తాడు అనేటువంటి ఒక నిశ్చయత, విశ్వాసం కలిగి ఉండి, పౌలు ఏ విధంగా కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడో, మా కష్టాలు ఇంక్రీజ్ అయ్యే కొలది మాకు దేవుడు ఆదరణను ఇస్తూ ఉన్నాడు, మాకు రక్షణను ఇస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక నిశ్చయత, పరిశుద్ధాత్మని ద్వారా పొందేటువంటి ఆదరణ, క్రీస్తు ద్వారా పొందేటువంటి ఆదరణ, తండ్రి వల్ల పొందేటువంటి ఆదరణ మాకు లభిస్తుందని పౌలు ఏ విధంగా చెప్తూ ఉన్నాడో అలా మనం కూడా చెప్పగలిగిన స్థితిలోకి వెళ్ళాలంటే వాక్యం మనకు అర్థం కావాలి. వాక్యం మీద మనం ఆధారపడాలి. దేవుని మాట మీద మనం నిలబడి ఉండాలి. దేవుని యొక్క మాట తప్పని వాడు అనేటువంటి ఆ నిశ్చయత నీవు కలిగి ఉండాలి. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆ వాగ్దానం నాకు వర్తిస్తుందని చెప్పి నీవు నమ్మి దేవుని స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఆదరించబడుతూ ఉన్నావా? ఇది నా వాక్యాన్ని వింటున్నటువంటి నీవు అనేక మందికి ఆదరణకరంగా ఉన్నావా? ఆదరణకర్త అయిన దేవుడు అమ్మలాగా ఆదరిస్తూ ఉన్నాడు, తల్లిలాగా ఆదరిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రేమ నీవు పొందు. అలాంటి ప్రేమ అనేక మందికి పంచిపెట్టమని
దేవుడి సేవకుడిగా నేను తెలియజేస్తున్నా. రెండో విషయాలు చూస్తే, నాన్నలాగా ఆయన జాలి పడుతూ ఉంటాడు. అమ్మలాగా ఆదరించేటువంటి దేవుడు, నాన్నలాగా జాలి పడేటువంటి దేవుడు. కీర్తన 103వ కీర్తనలోకి రండి. 103వ కీర్తన 13 నుండి 15 వచనాలు మనం చదువుకుంటే, కీర్తన 103వ కీర్తన 13 నుండి, తండ్రి తన కుమారుల జాలిపడినట్లు, తండ్రి తన కుమారులు ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని యొక్క ఆయువు గడ్డి వలె ఉన్నదని, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చూస్తే, ఈ వాక్యాన్ని చదువుతుంటే తండ్రి కుమారుల యొక్క పరిచయం అక్కడ జరుగుతుంది. తండ్రి తన కుమారుల పట్ల జాలి పడినట్లు, కుమారులు చేసేటువంటి పనికి, కుమారులు తొలగిపోయేటువంటి విధానానికి, కుమారులు చేసేటువంటి ప్రవర్తనకి చాలాసార్లు కోపం వస్తుంది. తల్లిదండ్రులకి, తండ్రికి కోపం వస్తుంది. కానీ తండ్రి జాలి పడినట్లు ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద జాలి పడును. అమ్మ నుండి ఒక స్వభావాన్ని మనం చూసాం, నాన్న నుండి మరొక స్వభావాన్ని దేవుడు తీసుకొని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నాన్న వలె జాలి పడుతున్నాడు. నాన్న వలె తన పిల్లలకి ఏమి కావాలో, తనకు కావలసినటువంటివి ఇవ్వాలనేటువంటి ఒక బాధ్యతని కలిగి ఉన్నాడు. తండ్రి బాధ్యత ఎంతో ఉంటుంది. చాలాసార్లు పిల్లలకి ప్రేమించినటువంటి రీతిగానే తండ్రి కనపడతాడు, కానీ లోపల ఎంతో ప్రేమ కలిగి ఉంటాడు. కుటుంబాన్ని చూసుకోవాలనేటువంటి బాధ్యత కలిగి ఉంటాడు. సో తండ్రిలాగా ఏ విధంగా జాలి చూపిస్తాడో కుమారుల పట్ల దేవుడు, మన దేవుడు ఆ విధంగా జాలి చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు జాలి చూపిస్తున్నాడు? ఎందుకు పిల్లలు పొరపాట్లు చేస్తారు? ఎందుకు కుమారులు తొలగిపోతారు? తొలగిపోయినప్పుడు వాళ్ళ స్థితిని గురించి తెలుసు కాబట్టి, వాళ్ళు బలహీనులని తెలుసు కాబట్టి, వాళ్ళు ఫెయిల్ అయిపోతారని తెలుసు కాబట్టి, తండ్రి వారికి బలహీనతను పట్ల గుర్తెరిగిన వాడు కనుక తను చేసేటువంటి పరిస్థితులను బట్టి ఆయన జాలి పడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకమందున తండ్రి కూడా మన పట్ల జాలి పడ్డాడు. అందుకనే ఆయన రక్షణ లేనటువంటి స్థితి, మన పరిస్థితిని చూసి, పాపములో మునిగిపోయినటువంటి పరిస్థితిని చూసి, నరకం వైపు నడిచి వెళ్ళేటువంటి పరిస్థితిని చూసి, ఆయన ప్రణాళికను ఏర్పాటు చేసి, తప్పిపోయినటువంటి మనకి, అర్హత లేనటువంటి మనకి, పాపములో ఉన్నటువంటి మనకి దేవుడు రక్షకుడిని పంపించాడు. రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. రక్షణ లేనటువంటి స్థితిలో జీవించుతున్నటువంటి మనకి రక్షణ విషయంలో ఆయన జాలిని చూపించి, జాలిపడి మనకి రక్షణను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మనకి ప్రతి దినము కూడా కావలసినటువంటి అవసరతలో కూడా దేవుడు మన పట్ల జాలి కలిగి ఉంటాడు. మనం ప్రార్థన చేసేటువంటి ప్రార్థనలు కొన్నిసార్లు అవి దేవునికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా, మన కోరికలు గొంతెము కోరికలు అయినప్పటికీ కూడా దేవుడు మన పట్ల జాలి కలిగి మనం అడిగినటువంటి ఈవులు కొన్ని ఇస్తూనే ఉంటాడు. తండ్రి ఏ విధంగా ప్రేమించి జాలిపడి పిల్లలకి ఏ విధంగా ఇస్తాడో అలా మనకి దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఆయన ఒక్కసారి జాలిపడి వదిలేసేటువంటి దేవుడు కాదు, ఆయన నిత్యము జాలి పడుతూనే ఉంటాడు. దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి తెలుసు కనుక ఆయన నీ పట్ల జాలి కలిగి ఉన్నాడనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. మనము నిర్మించబడినటువంటి రీతి ఆయనకి తెలిసి ఉన్నది, ఎందుకంటే నిర్మించినటువంటిది ఆయనే. మనము మంటివారమని ఆయనకి తెలుసు, మనము మంటిలో నుంచి తీసివేయబడ్డామని చెప్పి ఆయనకి తెలుసు కనుక ఆయన మన పట్ల జాలి పడుతున్నాడు. మన ఆయువు గడ్డి వంటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటిది. ఉదయాన్నే పూసినటువంటి పువ్వు ఏ విధంగా సాయంత్రానికి వాడిపోతుందో, గడ్డి ఏ విధంగా మొలిచి తర్వాత ఎండిపోతుందో, అలాంటి తుచ్చలమైనటువంటి బ్రతుకు మనదని చెప్పి ఆయనకి తెలుసు. మనం పాపములో ఉండి నశించిపోవటం ఆయనకి ఇష్టము లేక
ఆయన జాలిపడి తన ప్రాణాన్ని మన కోసం పణంగా పెట్టాడు. మనం జీవాన్ని ఇవ్వడం కోసం, మనల్ని తిరిగి లేపటం కోసం, మనకి మరణం లేకుండా చేయటం కోసం దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నివాస స్థలముకు యోగ్యులం కావటం కోసం, పరలోకములో జీవించటం కోసం దేవుడు జాలిపడి మనకు అనేకమైనటువంటి విషయాలు చేశాడు. తన పట్ల భయభక్తులు కలిగినటువంటి వారి పట్ల ఆయన జాలిపడును. దేవుని బిడ్డలారా, భయము భక్తి దేవుని పట్ల నీకుంటే ఆయన జాలిపడతాడు. ఆయన పరిస్థితులన్నిటినీ మార్చేస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. అలా ఎన్నో విషయాలు మనం చూసుకోవచ్చు. మరొక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఈ మాటతో నేను ముగిస్తాను. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరునూ లేడు. సో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు అనగా దేవుడు మనల్ని కుమారులుగా మాత్రమే కాదు, కుమార్తెలుగా మాత్రమే కాదు, స్నేహితుడిగా మనల్ని చూస్తూ ఉన్నాడు. దాసులుగా మనల్ని చూడలేదు, పనివారిగా మనల్ని చూడలేదు. దేవుడు మనల్ని స్నేహితుడిగా చూస్తూ ఉన్నాడు. స్నేహితుడు మాత్రమే ప్రాణం పెట్టడానికి అర్హుడు. ఎందుకు అంటే, అందుకనే చాలాసార్లు ప్రాణ స్నేహితుడు అంటూ ఉంటాం కదా. తల్లికి తండ్రికి చెప్పుకోలేనటువంటి విషయాలు కూడా స్నేహితుడికి చెప్పుకుంటారు. స్నేహితులు అనేటువంటి వాళ్ళ బంధం చాలా వేరు. దేవుని బిడ్డ, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తమును సృజించినటువంటి దేవుడు నీకు స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను స్నేహితుడు అని పిలవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈజ్ అ ఫ్రెండ్. దేవుని బిడ్డ, ఈ దినాన ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు స్నేహితునిలాగా ప్రాణం పెట్టేటువంటి దేవుడు నీ దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తల్లిలాగా ఆదరించేటువంటి దేవుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తండ్రిలాగా జాలిపడేటువంటి దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రాణ స్నేహితుడిలాగా నీకోసం ప్రాణం పెట్టడానికి, ప్రాణం ఇవ్వడానికి వెనుకాడనటువంటి స్నేహితుడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా ఆయన జాలిపడ్డాడు, ఆయన ప్రేమ చూపించాడు, ఆయన ప్రాణాన్ని సైతం మనకి పెట్టాడు. ఆయన ప్రాణాన్ని అర్పించాడు కనుకనే ఈరోజు నీవు నేను దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నా, విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నా. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి మన పట్ల జాలి కలిగి మనల్ని పాపములో నుంచి పాప విముక్తులుగా చేసి నీతిమంతులుగా తీర్చిదిద్ది గొప్ప కార్యాన్ని మన పట్ల చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నా వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఆదరణ లేక ఒంటరి స్థితిలో ఉండి నాకెవరు లేవని అనుకుంటున్నావా? ఒకవేళ నీ యొక్క శారీరకమైనటువంటి తల్లి చనిపోయి, లేకపోతే తల్లి సరిగా చూసుకోక తల్లి దూరం అయిపోయి వేదనలో నీవున్నావా? కొంతమందికి తల్లి ఉండి కూడా తల్లి లేనట్టే, తల్లి హింసించేటువంటి హింసకి వాళ్ళు తట్టుకోలేక బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? అలాంటి స్థితిలో ఉంటే దేవుడే నీకు తల్లిగా నిన్ను ఆదరించేటువంటి వాడిగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రి లేని స్థితిలో ఉన్నా, తండ్రి త్రాగుబోతులాగా ఉండి ఇంట్లో ఏమి పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నిన్ను నీ తల్లిని వదిలేసి తను బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ తండ్రి ఉండినప్పటికీ బ్రతికుండి కూడా లేనట్టే అనేటువంటి వేదనలో నీవున్నావా? లేదా శాశ్వతంగా ఈ లోకం నుంచి తండ్రిని కోల్పోయి, అయ్యో నాకు తండ్రి ప్రేమ ఉంటే ఎంత బాగుండు, నాకు కూడా నాన్న ఉంటే నాకు అది చేసేవాడు ఇది చేసేవాడు అని చెప్పి నీవెంతో కష్టంలో కన్నీళ్ళలో ఉన్నావా? దేవుని బిడ్డ, దేవుడు తండ్రిలాగా నీ పట్ల జాలి పడుతూ ఉన్నాడు. నీ బలహీనతలు ఎరిగినటువంటి దేవుడు, నీ బలహీనతలు నీ పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడు నీ పట్ల జాలిపడి నీకు గొప్ప కార్యాలు చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. అదే రీతిగా స్నేహితుల్లాగా నీతో వ్యవహరించాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కొంతమంది స్నేహితులు ప్రాణానికి ప్రాణంగా ఉండేటువంటి స్నేహితులు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, చిన్న చిన్న మాట ద్వారా ఆ స్నేహాన్ని కోల్పోతారు. విడతీయరాని బంధం అనుకున్నటువంటి ఆ బంధం
తెగిపోయినప్పుడు ఎంతో కష్టము, కన్నీళ్లు, శోధన, వేదనతో కృంగిపోతూ ఉంటారు. అయ్యో, ఎంత నమ్మాను నా స్నేహితుడిని, ఎంత ద్రోహం చేస్తాడా, ఎంత నమ్మించి మోసం చేస్తాడా. లోకంలో స్నేహితులు అలానే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో స్నేహితులు ఎన్నో మాటలు చెప్తారు, తర్వాత ఆ మాట మీద నిలబడలేకపోవచ్చు. సహాయం చేస్తారు, ఏదో స్వార్థపూరితమైనటువంటి విధంగా సహాయం చేయొచ్చు. నీవు బాధలో ఉండిపోయి, అయ్యో నా స్నేహితుడు అలా చేశాడు, లేకపోతే నా స్నేహితుని ఈ విధంగా ఇరిగిపోయింది, ముక్కలైపోయింది అని నీవు బాధపడుతూ ఉన్నావా? నిజమైన స్నేహితుడు యేసు ప్రభువుని గుర్తించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్నేహితుడు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నీ కోసం ప్రాణాన్ని పెట్టేటువంటి స్నేహితుడు అని చెప్పి దేవుని యొక్క సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుని యొక్క వాక్యానికి స్పందన, నీ ప్రతిస్పందన తప్పకుండా చెప్పు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే దేవునితో నీవు మాట్లాడు. ప్రభువా, నీవు నాకు స్నేహితుడిగా ఉన్నందుకు వందనాలు. ప్రభువా, తల్లి వలె నన్ను ఆదరిస్తున్నందుకు నీకు వందనాలు. తండ్రి వలె నా పట్ల జాలి చూపిస్తున్నందుకు నీకు వందనాలు. నీ ఆదరణ నాకు కావాలి ప్రభువా, నా పరిస్థితుల్లో నీ ఆదరణ నాకు కావాలి యేసయ్య అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే జాలి కలిగిన తండ్రిలాగా నిన్ను నీ పట్ల జాలి చూపిస్తాడు. ప్రేమ కలిగి తల్లిలాగా, ఆదరించేటువంటి తల్లిలాగా నిన్ను ఆదరిస్తాడు. నీ కన్నీటిని తుడుస్తాడు, నీ పరిస్థితిని మార్చివేస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీతో స్నేహం చేయటానికి, నీతో స్నేహితుడిగా ఉండటానికి నీ దగ్గరకు వస్తాడు. ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుని ద్వారా ఆదరణ పొందు. మనుషులు ఆదరించేటువంటి ఆదరణలు, మనుషులు చూపించేటువంటి జాలి, మనుషులు చూపించేటువంటి స్నేహం స్వార్థం ఉండొచ్చేమో, కొంతకాలం వరకు ఉండొచ్చేమో, కానీ దేవుడు చూపించేటువంటి స్నేహం, దేవుడు చూపించేటువంటి జాలి, దేవుడు చూపించేటువంటి ఆదరణ శాశ్వతమైనటువంటిది. అలాంటి శాశ్వతమైనటువంటి ఆ ప్రేమను పొందటానికి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నావా? నాతో ఏకీభవించండి. దేవుడు నీతో మాట్లాడితే, ఈ వాక్యం ద్వారా ఆదరించబడితే, ఈ వాక్యం నిన్ను కదిలిస్తే తప్పకుండా దేవుడికి ఒక మాట చెప్పు. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు యేసయ్యా. నన్ను ఆదరించే దేవా నీకు వందనాలు. నా పట్ల కృప చూపించే దేవా నీకు వందనాలు. నా పట్ల జాలి చూపించే దేవా నీకు వందనాలు. నా పట్ల నాతో స్నేహం చేసేటువంటి దేవా నీకు వందనాలు. నా కన్నీళ్లు తుడిచేటువంటి దేవా నీకు వందనాలు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రియ సహోదరుడా, ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ప్రియ సంగమా, తలలోంచి కళ్ళు మూసుకొని నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు నీకు తోడుగున్నాడమ్మా. నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు, నీ వేదనను చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు సమస్తమై ఉన్నాడు. నీకోసం ఆయన రానయ్యి ఉన్నాడు. నీకోసం ఆయన స్థలాన్ని సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు. నిరీక్షణ కలిగి ఉండు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. వాక్యంలో, ప్రార్థనలో, దేవునితో నడవటంలో ముందుకు సాగు. వెనకడుగు వేయద్దు. దిగజారిపోయే స్థితి నీకు వద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు పెడచెవిని పెట్టవద్దు. నీ హృదయంలో దాచుకొని దేవుని యొక్క కార్యాలు ప్రతిదినం రుచి చూడమని ప్రార్థన చేసి, నేను రుచి చూడాలని చెప్పి ప్రార్థించు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయంలో మీరు మాట్లాడిన విధానానికి మీకు స్తోత్రాలు. ఎవరైతే వాక్యాన్ని విని ఆదరించబడ్డారో మీ ఆదరణ వారికి అనుగ్రహించండి నాయన. ఆదరణ లేక మీ ఆదరణ కోసం ఎదురు చూస్తున్నారో మీరు వారిని ఆదరించండి ప్రభు. ఎవరైతే ప్రజల చేత మోసపోయారో ప్రభు, వారికి మీరు స్నేహితుడిగా ఉండి మీరు సహాయం దయచేయండి. తండ్రి లేక ఎంతమంది బాధపడుతున్నారు, తండ్రిగా మీరు ఉండండి. తల్లి లేకుండా ఉన్నటువంటి వారికి మీరు తల్లిగా మీరు ఆదరించండి. స్నేహితుడిగా మీరు ఉండండి ప్రభు. మీ సహాయాన్ని అందించండి.
దినదినం మీ వైపు చూస్తూ ప్రభు మా యొక్క శ్రమల్లో, కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, మేము చేసేటువంటి ప్రతి పనిలో, పరిచర్యలో మీరు మా పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకొని, మీ వాగ్దానాలు మా పట్ల నెరవేరుస్తున్నారనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకొని విశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్ళి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరైతే నిర్ణయాలు తీసుకొని నీతో నడవడానికి సిద్ధపడి నీ చేత ఆదరించబడుతూ అనేక మందికి దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండి నడిపించబడుతున్నారు, వారందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు మా ప్రభుని ప్రియకుమారుడైన యేసయ్య పెట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు, వీక్షించినందుకు ఓపికతో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే మళ్ళీ ఇదే సమయానికి రేపు ఉదయం 7 గంటలకు మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడి కృప మనతో ఉండునుగాక. మీకు ఏమైనా ప్రార్థన వినపాలంటే దయచేసి మాకు తెలియజేయండి. తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం. మా కోసం కూడా, పరిచర్య కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుచూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.